మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చెయ్యును. చివరి మాటను మనం గమనించినట్లయితే యెహోవా హస్త బలము సాహస కార్యములను చెయ్యును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చెయ్యును. దేవుని యొక్క హస్తము సాహస కార్యములను జరిగించగలుగుతుంది. ఆయన హస్తమును గురించి మనం ధ్యానించాలంటే మొట్టమొదటగా మనం గుర్తించాల్సింది ఆయన హస్త బలము చేత ఆకాశమును భూమిని సృష్టించాడు. ఆయన తన జ్ఞానము చేత, తన తెలివి చేత, తన బలము చేత ఆకాశమును భూమిని అందనే సూర్య చంద్ర నక్షత్రమును మానవులను సృజించిన వాడు, పుట్టించిన వాడు. అంత గొప్ప హస్తబలం కలిగినటువంటి ఆ ప్రభువు చిన్నదైనటువంటి మాటను రాసినట్టుగా ఇక్కడ చూస్తాం. సాహస కార్యములను చేయును. సాహస కార్యాలు మాత్రమే కాదు గాని ఆయన చేసేది పరాక్రమ కార్యములను, భీకర కార్యములను ఆయన చేయగలడు. అందుకే తరువాతి చరణంలో మనం చూస్తాం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఆయన హస్తం మహా ఉన్నతమైనది. ఆ హస్తముతో ఆయన చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. అది మేలు కొరకు, క్షేమము కొరకు, ఆశీర్వాదం కొరకు మాత్రమే చేయగలిగింది. ఆ హస్తబలం ఎటువంటి సాహస కార్యములు చేసిందంటే మానవ జాతికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా జీవింపచేసే విధంగా ఉండేటువంటి వెలుగును, గాలిని, మనిషిని, తిను పదార్థములను అన్నిటినీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఈవిని ఆయన సృష్టించాడు తన హస్త బలము చేత. అది పరాక్రమ కార్యములు చేయగలిగినటువంటి హస్తము. అది సాహస కార్యములను చేయు హస్తము. ఆ హస్తము చేత తన జనులకు క్షేమాన్ని కలిగించేటువంటి క్రియలను ఆయన చేశాడు. మరియు మనం యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయబడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆయన తన హస్త బలముతో తన ప్రజలను ఆదుకునేవాడు. చెయ్యందించి నిలబెట్టేవాడు. పడిపోకుండా పట్టుకునేవాడు. వెన్ను తట్టి ధైర్యపరచువాడు. స్నేహితుడిగా ప్రక్కన నిలుచువాడు. తండ్రిగా తన భుజం మీద ఎత్తుకునేవాడు. తల్లిగా తన కౌగిటిలో దాచువాడు. ఆయన హస్త బలముతో ఎన్నెన్ని కార్యములు మనం వర్ణించినా కూడా అవి తక్కువే. అటువంటి హస్త బలాన్ని చరిత్రలో ఎంతో మందికి ఆయన తోడుగా ఉంచి నడిపించాడు. అది అబ్రహాముకి తోడుగా ఉంచి ఆశీర్వదించాడు. యోసేపుకు తోడుగా ఉంచి ఆశీర్వదించాడు. ఎజ్రాకు తోడుగా ఉంచి ఆశీర్వదించి ఆలయ నిర్మాణం జరిగినట్లుగా చేశాడు. నెహెమ్యాకు తోడుగా ఉంచి ఆశీర్వదించి ఆలయ నిర్మాణం జరిగినట్లుగా చేశాడు. దావీదుకు తోడుగా ఉంచి గొల్యాతును జయించినట్లుగా చేశాడు. దానియేలుకు తోడుగా ఉండి సింహాల యొక్క బలమును అణిచివేశాడు. అనన్య, అజర్య, మీషాయిలకు తోడుగా ఉండి అగ్ని బలమును చలార్చివేశాడు. ఇలా మనం ఎన్నెన్ని చూసినా సరే ఆయన హస్త బలమును గూర్చి భీకరమైనటువంటి కార్యాలు, పరాక్రమమైనటువంటి కార్యాలు, సాహస కార్యాలు మాత్రమే మనం చూస్తాం. అటువంటి హస్త బలం ఎవరికి తోడుగా ఉంచాడంటే తన ప్రజలకు, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి, ఆయనను నమ్ముకొని నీతియుక్తంగా, యథార్థంగా ప్రవర్తించే వారికి, ఆయన రక్తంలో కడుగుబడిన వారికి ఆయన హస్త బలము తోడుగా ఉంచాడు. మరొక విషయాన్ని మనం చూసినట్టయితే ఇదే యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆయన హస్తము సాహస కార్యమును చేసేంత బలమైనది, భీకరమైనది అంత మటుకు కాదు గాని ఆయన మన రూపును తన హస్తంలో పదిలపరుచుకున్నటువంటి దేవుడు. ఎల్లప్పుడూ జ్ఞాపకార్థంగా, ఎప్పుడు ఆయన కనుల ఎదుట కనిపించే విధంగా ఆయన హస్తంలో మన రూపును చెక్కుకొని, దాచుకొని, చూచుకునే దేవుడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నేడు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయం ఏదనగా, ఏ హస్తమైతే మన కొరకు సాహస కార్యములు చేస్తుందో, ఏ హస్తమైతే మన కొరకు పరాక్రమ కార్యాలను జరిగిస్తుందో, ఏ హస్తము అయితే మన కొరకు సూర్యచంద్ర నక్షత్రం సృజించిందో, ఏ హస్తమైతే ఆకాశంలో భూమిని సృజించిందో, ఏ హస్తమైతే మనలను రూపించిందో, మన రూపును చెక్కుకుని దాచుకుందో, అదే హస్తంతో ఆయన చేసేటువంటి మరొక పని కూడా ఉంది. అదే విరవబడడం. తన హస్తముతో ఏ జనులను కాపాడాడో, ఏ జనులను రక్షించాడో, ఏ జనులకు తన హస్తము తోడుగా ఉంచి నడిపించాడో, అదే తన జనులను ఆయన విరిచే అనుభవంలోకి, విరవబడే అనుభవంలోకి తీసుకుని వెళ్తాడు. ఆ అనుభవంలో నిలిచిన తర్వాత వారు అప్పటి వరకు దేవుని హస్తబలమును చూసిన దానికంటే రెట్టింపు భీకర కార్యములను, సాహస కార్యములను ఆయన చేతి ద్వారా జరగడం చూస్తారు. దానికి సరైనటువంటి ఆనవాళ్ళు మనం చూడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మనం చూసినట్టయితే ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఎదిగి పెద్దవాడై బాప్తిసము
చేసుకున్న తర్వాత అక్కడ మనం చూస్తాం మత్తయి సువార్తలో అపవాది చేత శోధించబడుటకు ఆయన అరణ్యంలోకి కొనుపోబడెను. ఆయన ఆ సమయంలో విరవబడే సమయం, అపవాది చేత శోధనలు శ్రమలు వచ్చే సమయం, శ్రమలతో నలిగిపోతూ ఉండేటువంటి సమయం, దేవుని చేతిలో విరవబడే సమయం. ప్రతి వారికి ఈ యొక్క అనుభవం ఉంటుంది, ప్రతి క్రైస్తవునికి అనుభవం ఉంటుంది, ఉండాలి. ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే గనక వారు ఇంకా విరవబడలేదు అనేటువంటి అర్థం మనకు అర్థమవుతుంది. ఇంకా విరవబడకపోతే, ఒకవేళ ఆ విరవబడేటువంటి అనుభవంలో లేరు అంటే గనక అది క్రైస్తవ్యమే కాదు, క్రైస్తవ జీవితమే కాదు. ఆయన ప్రతి ఒక్క బిడ్డని విరిచే అనుభవంలోకి తీసుకువెళ్తాడు. విరవబడిన తర్వాతే వారిని రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడు. అదే అబ్రహాము చరిత్రను చూస్తే తనకు ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిపీఠం మీద బలర్పించమన్నాడు. అబ్రహాముకు అది విరవబడేటువంటి అనుభవం. కానీ దేవుడు ఆ అనుభవంలో అతన్ని నడిపించిన తర్వాత అతని ఆశీర్వాదాలు అప్పటి వరకు పొందుకున్న వాటికంటే రెట్టింపుగా దేవుడు చేశాడు. యోబు తన స్థితిని, స్థాయిని, కుటుంబీకులను, బంధువులను, అంతస్తులను, వైభవాలను మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితికి చేరాడు. అది యోబు విరవబడేటువంటి సమయం. ఆ విరవబడిన తర్వాత యోబు అప్పటి వరకు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనల కంటే రెట్టింపు ఆశీర్వాదాలు అతను పొందుకున్నాడు. అననీయ, అజర్య, మిషాయేలు వారు అగ్నిగుండంలోకి వేయబడినప్పుడు వారు విరవబడేటువంటి సమయం అది. వారు విరవబడడానికి ఆ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత వారు అగ్నిగుండం నుండి క్షేమంగా బయటకు వచ్చారు. అక్కడి నుండి వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు సంస్థానములన్నిట గుర్తుండిపోయే విధంగా దేవుడు చేశాడు. దానియేలు సింహాల బోనులోకి వేయబడ్డం, సింహాల గుహలోకి తోయబడ్డం, అది అతను విరవబడేటువంటి సమయం. ఆ విరవబడేటువంటి సమయం తర్వాత అతని పేరు తెలియని వారు లేరు. అతని సింహాసనం స్థిరపరచబడి హెచ్చించబడింది. సంస్థానములన్నిట దానియేలు అంటే తెలియని వారు లేకుండా ఉన్నారు. సంస్థానం అంటే దానియేలు పేరు మారుమ్రోగిపోయింది. అపోస్తలులు, శిష్యులు, ఇలా చరిత్రలో మనం ఎందరిని చూసినా వారు విరవబడేటువంటి అనుభవంలోకి వెళ్ళిన తర్వాతే వారి రెట్టింపు ఆశీర్వాదాన్ని, దీవెనలను దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. దానికి సాదృశ్యంగానే ప్రభు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని అడిగినప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను వాటిని విరిచి అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. అది ప్రత్యేకంగా ఆ పదాన్ని అక్కడ రాయించి ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం ఏదనగా, ఎప్పుడైతే ఒక క్రైస్తవురాలు విరవబడతారో ఆ విరవబడిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు ఉంటారు అనేది వాస్తవం. వారు ఉన్నటువంటి స్థాయి కొంచెమే అయినప్పటికీ విరవబడిన తర్వాత ఆ స్థాయి ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని తరాల వారు వచ్చినా సరే ఎప్పటికీ కూడా నిలిచి ఉండేలాగా చిరస్మరణీయంగా ఉండేటువంటి స్థితిలోకి, స్థాయిలోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. కనుక విరవబడుతున్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో అది కష్టంగా, దుఃఖంగా అనిపిస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ విరవబడేటువంటి పరిస్థితిలో దుఃఖముగా, శిక్షగాను, బాధగాను, ఇబ్బందిగాను ఉంటూ ఉండొచ్చు. కానీ అది దాని యందు అభ్యాసం కలిగిన వారు, అనగా దానిని, ఆ మార్గంలో నడుస్తున్న వారు, ఇది ఖచ్చితంగా నన్ను గమ్యానికి చేరుస్తుంది, నా తలను హెచ్చిస్తుంది, నా స్థాయిని, స్థితిని, ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంది అనేటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో ఎవరైతే ఆ మార్గాన్ని అభ్యాసం చేస్తూ అలాగే ముందుకు సాగిపోతారో, ఈ విశ్వాస జీవితంలో, ఆత్మీయ యాత్రలో, పోరాట పటిమలో, యుద్ధ రంగంలో, అదే విధంగా యోధులుగా, ప్రార్థనలో పోరాటటువంటి శక్తిమంతులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ముందుకు సాగిపోతారో వారికి అది నీతి అను సమాధానకరమైనటువంటి ఫలం ఇచ్చింది. ఖచ్చితంగా ఆ విరవబడిన తర్వాత వారు ప్రతిఫలమును, దీవెనలను పొందుకుంటారు. ఈ విరవబడేటువంటి అనుభవంలో ఇంట్లో ఆహారం లేదని, చదువులకు కావాల్సినటువంటి స్తోమత లేదని, చదువులో జ్ఞానం లేదని, కోరుకున్న ఉద్యోగం రాలేదని, చేయాలనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు చూడలేదని, బంధువులు వెలివేశారని, ఆత్మీయులు తోసివేశారని, ఆర్థికంగా తొక్కబడుతున్నారని, అప్పుల సమస్యలు ఎక్కువైపోయినాయని, బిడ్డలు అర్థం చేసుకోవట్లేదని, తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదని, భార్య అర్థం చేసుకోవట్లేదని, భర్త అర్థం చేసుకోవట్లేదని, కుటుంబ వ్యవస్థలో సమస్యలని, ఇలా ఇటన్నిటి విషయాల్లో దేవుని చేత విరవబడేటువంటి అనుభవంలో మీరు నడిపించబడుతున్నారా? మీ కొరకే ప్రభు సెలవిస్తున్నాడు. మీరు విరవబడిన తర్వాత, ఈ విరవబడేటువంటి మార్గము తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. ప్రతి చోట మనం చూస్తే దేవుడు విరిచే అనుభవాలకు ప్రతి వారిని తీసుకువెళ్ళిన తర్వాత వారు ఆ స్థితిలో నశించబడడం ఆయన చిత్తం కాదు. ఆ స్థితిలో విరవబడి పారవేయడం ఆయన చిత్తం కాదు. ప్రతి స్థితిలో కూడా విరవబడేటువంటి స్థాయిలోకి తీసుకెళ్తారు, కానీ ఆయన ఎక్కడ విరవలేదు. అబ్రహామును విరవబడేటువంటి స్థాయిలోకి తీసుకెళ్లాడు, కానీ ఇస్సాకును బలిగా తీసుకోలేదు. అనన్య, అజర్య, మీషాయేలును విరవబడేటువంటి స్థాయిలోకి తీసుకెళ్లాడు, కానీ ఆ అగ్నిలో వారిని కాల్చివేయలేదు. దానియేలును విరవబడేటువంటి స్థాయిలోకి తీసుకెళ్లాడు, కానీ ఆ సింహాలకి దానియేలు దేవుడు ఆహారంగా అప్పగించలేదు. యోసేపు విరవబడ్డానికి అప్పగించబడినప్పటికీ ఆ చెరసాల్లో తన జీవితం ముగించబడేలాగా దేవుడు అప్పగించలేదు. తనను బయటకు తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కించాడు. మనం చరిత్ర ఆధారాలు, ఆనవాలు చూస్తూ ఉంటే అపోస్తలుడైనటువంటి యోహాను విరవబడేటువంటి అనుభవంలో చివరి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అతను
అతడు విరోబడి పద్మాస్ అనేటువంటి ద్వీపంలోకి వేయబడ్డాడు. అతడు చనిపోవాలని వారు కోరుకున్నారు, కానీ దేవుడు యోహాను విరోబడేటువంటి ఆ సమయంలో అతన్ని మరణానికి అప్పగించలేదు. కానీ అతడు ఉన్నతమైనటువంటి దర్శనం చూసినట్లుగా రెట్టింపు ఆశీర్వాదాన్ని, అప్పటి వరకు చేసినటువంటి పరిచర్యకు సేవకు మించినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను అపోస్తలుడైనటువంటి యోహాను చూశాడు. నేటికి ఆయన చూసిన రాసినటువంటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తాం, అదే ప్రకటన గ్రంథం. కనుక దేవుడు విరోచిస్తున్నాడు అన్న సమయంలో మన కొరకు మనల్ని విరిచి హెచ్చింప చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఆయనను మనం పూర్తిగా విరిచి మనల్ని నాశనానికి అప్పగించడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకున్నట్లయితే నిశ్చయంగా ఇది మనకు దుఃఖకరంగా బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నిశ్చయంగా ఆయన మనకి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిత్యను సమాధానకరమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన హస్తపు నీడలో, ఆయన సాహస కార్యములు చేయు హస్తముతో, ఆయన పరాక్రమ కార్యములు చేయు హస్తముతో రెట్టింపు ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తనలో నుంచి కన్నులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతిబిడ్డను ఆశీర్వదించి దీవించండి. నీ హస్తముతో గొప్ప భీకరమైనటువంటి కార్యములు జరిగించారు ప్రభు. చరిత్రలో ఎన్నో కార్యాలు మీరు జరిగించారు. అదే విధంగా మీరు సాహస కార్యాలను, భీకర కార్యాలను, జాలిగిరిగిన వాత్సల్యపూర్ణుగా దయాదాక్షిణ్యంతో మీరు చేసేటువంటి కార్యాలతో పాటు నీ బిడ్డలను నీ స్వకీయ సంపాద్యంను విలువబడేటువంటి అనుభవాలకు తీసుకెళ్తానని, అదే హస్తంతో విరుస్తావని, విరిచిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని వారు పొందుకునేలాగా చేస్తానని నువ్వు తెలియజేసిన విధంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారు ఒకవేళ విలువబడుతున్నటువంటి ఈ సమయంలో దుఃఖంగా, బాధగా, ఇబ్బందిగా, నిట్టూర్పుతో ఒకవేళ ఉన్నారో ప్రభావ నిరీక్షణ వారు కలుగు చేయండి. ఈ విలువబడినటువంటి సమయం తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహిస్తారని వాళ్ళ విశ్వాస నిరీక్షణ పెంపొందించి ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి ప్రతి అవసరం అక్కడిని మహిమలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.